వాగ్దేవి మంచి అందమైన, చురుకైన పండితురాలు. ఆమె పాండిత్యానికి మెచ్చి స్వయంగా ఆ దేశపు మహారాణి ఆమెకి వజ్రాలు పొదిగిన బంగారపు గాజులు బహుకరించింది. ఒకరాజు ఆమె గుడికి వెళ్లి ఎండలో ఇంటికి తిరిగివచ్చి స్నానాలగదికి వెళ్తూ బంగారు గాజులను అక్కడ ఉన్న బల్లమీద పెట్టింది. వాగ్దేవి స్నానం ముగించి వచ్చి చూస్తే గాజులలో ఒకటి కనిపించలేదు. ఇంటిలో వాళ్లను విచారించగా ఆమె దూరపు చుట్టం రంగమ్మ వచ్చి వెళ్లినట్టు తెలిసింది. ఆమె కొంచెం చేతివాటు మనిషి. వాగ్దేవి ఈ దొంగతనం ఆమెదే అనుకున్నది. వాగ్దేవి అప్పటికప్పుడే బయలుదేరి రంగమ్మ ఉండే గ్రామం వెళ్లి రంగమ్మను కలుసుకుని ఆశ్చర్యం నటిస్తూ, ఓరా రంగమ్మ, 2 బంగారుగాజులు ఎత్తుకువచ్చావన్నమాట. మహారాణిగారు ప్రేమగా ఇచ్చినవి కదా, వాటిల్లో ఒకటైనా ఉంచిపోతే నీ పుట్టేమునిగేది అన్నది. రంగమ్మ గాభరాపడిపోతూ, ఇదేం అబద్ధం, 2 గాజులు నేను తెచ్చానా? నేను తెచ్చింది ఇదుగో ఒకటి అంటూ గాజును వాగ్దేవికి ఇచ్చింది. వాగ్దేవి తన పథకం పారినందుకు సంతోషిస్తూ, నీ నీతిమంతనం నే నేరగానా రంగమ్మ? ఆ రెండోదాన్ని ఎవరో ముచ్చువెధవ ఎత్తుకుపోయి ఉంటాడు, వాణ్ణి మాత్రం వదులుతాననుకున్నావా అంటూ తిరుగు ప్రయాణమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.